రెండవదిగా రూతును చూసి బోయాజు చెప్పిన మాట ఏంటంటే, నా కుమారి నీవు భయపడవద్దు, నీవు చెప్పినదంతయు నీకు చేసేది. నిర్భయంగా మనం బ్రతకగలిగితే, మనం భయపడకుండా ఉండగలిగితే మనం ఆరాధించే దేవుడు ఎవరంటే, ఇక్కడ బోయాజుని యేసు ప్రభుకి సూచనగాను, బోయాజుని యేసు ప్రభుకు సూచనగాను, రూతుని సంఘానికి సూచనగాను మనం పోల్చి ధ్యానించాలి. నయోమిని ఒక దైవ సేవకుడికి పోల్చి మనం ధ్యానించాలి. నయోమి రూతుని పిలిచి ఆమె విశ్రాంతిని గురించి ఆలోచించి, ఆమె భవిష్యత్తును గురించి ఆలోచించి, ఆమె క్షేమాన్ని గురించి ఆలోచించి చక్కని మాటలు, ఉపదేశానుసారమైన మాటలు, ఉపదేశం, ధర్మశాస్త్రం ఏదైతే బోధిస్తుందో, ధర్మశాస్త్రంలో ఏమని వ్రాయబడి ఉందో ఆ వివరాలన్నీ కూడా రూతుకు తెలియచేసి పంపిస్తే, రూతు వెళ్ళి ఆ బోయాజు పాదాల దగ్గర పడుకొని, అయ్యా నీ కొంగు లేకపోతే నీ దుప్పటి నా మీద కప్పమని అడిగినప్పుడు అప్పుడు బోయాజు అంటాడు, నా కుమారి నువ్వు భయపడవద్దు, నువ్వు చెప్పినదంతయు నీకు చేసేదను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఎందుకు ఆమెకి చెప్పినదంతా బోయాజు చేశారు అని మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తే, బోయాజు అడుగుతున్నా, నీవు ఎవరివి అని రూతుని అడిగినప్పుడు ఆమె నేను రూతుని అని చెప్పినట్లు వాక్యాలు మనం చూస్తున్నాం. నేను రూతుని, నువ్వు నా సమీప బంధువు, నేను రూతుని అని తన వాస్తవాన్ని అక్కడ చెప్పినట్లు లేఖనాలు మనం చూస్తాం. దేవుడు ఎవరికి మేలు చేస్తాడు, ఎవరికి అడిగినదంతా దయచేస్తాడు, ఎవరి కోరికను దేవుడు సిద్ధింప చేస్తాడు, ఎవరు చెప్పినదంతయు ప్రభు చేస్తాడంటే నీవు ఎవరివో అది ప్రభుకు చెప్పాలి. మనం ఏమై ఉన్నామో, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ప్రభు సన్నిధిలో మనం కనబడగలిగితే ప్రభు మన జీవితంలో ఖచ్చితంగా మేలు చేస్తాడు. హల్లెలూయా. ఓ రాత్రంతా ప్రార్థన చేశారండి యాకోబు, ఓల్ నైట్ ప్రేయర్, మేబీ ఒక రకం సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన అనుకోండి. రాత్రంతా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ముఖ్యమైన విషయం ఏంటంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనివ్వను, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ, ఒకే మాట రాత్రంతా ఆయన చెప్పడం, దేవుడు నన్ను పోనిమ్మని చెప్పడం, యాకోబు నేను నిన్ను పోనివ్వనని చెప్పడం. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ పోనివ్వను, దేవుడు నన్ను పోనీరా బాబు, నన్ను వెళ్ళనివ్వు అని దేవుడు అడుగుడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనివ్వనని యాకోబు చెప్పడం. రాత్రంతా ఇదే తంతు. తెల్లవారుతున్నప్పుడు దేవుడు అడుగుతాడు, నీ పేరేం చెప్పమని. అప్పుడు యాకోబు అన్నాడు, నా పేరు యాకోబు. అన్నయ్యను మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి, నాన్న మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళ మామని మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ దేవుని దగ్గరకు వచ్చేసి వాస్తవం నీవేమై ఉన్నావో, నీ స్థితి ఏంటో దాన్ని ఒప్పుకొని నువ్వు ప్రార్థించగలిగితే భయపడవద్దు, నువ్వు చెప్పినదంతా ప్రభు నీకు చేస్తాడు. ఆమెను చెప్పడం గట్టిగా. బైబిల్ సెలవిస్తుంది, కొందరు పెదాలు మాత్రమే నన్ను స్తుతిస్తుంది, వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉందని. కొందరు పెదవులు మాత్రమే దేవుని స్తుతిస్తుంది, కానీ వాళ్ళ హృదయాలు దూరంగా ఉంటుంది. నీ ప్రార్థనలో యథార్థత ఉండాలి, నీ ప్రార్థనలో వాస్తవం ఉండాలి, నీ ప్రార్థనలో సత్యం ఉండాలి, నీ ప్రార్థనలో నిజాయితీ ఉండాలండి. అప్పుడు నీ ప్రార్థనకి నీ ఉత్తరం పొందగలుగుతావు. కుమారి నువ్వు భయపడవద్దు, నేను రూతుని అని చెప్పిందంటే దాని అర్థం ఏంటంటే తన స్థితిగతులని ఒప్పుకొన్నది. మరి ఈ రాత్రి ఆయన సన్నిధికి వచ్చిన నీవేమై ఉన్నావు, నీ స్థితి ఏంటి, నీవే పరిస్థితుల్లో ఉన్నావు. దైవజనులు లేసన్ గారి దగ్గరికి ఒక తల్లి వచ్చేసి, అయ్యా నన్ను ఆశీర్వదించి ఆశీర్వాదపు ప్రార్థన చేయండి అంటే, అప్పుడు లేసన్ గారు అడిగారంట, నీ సమస్య ఏంటి చెప్పమ్మా, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు అంటే, ప్రాబ్లం చెప్పడానికి ఇష్టపడలా, తన సమస్యలు చెప్పడానికి ఇష్టపడలా. కాదమ్మా విషయం చెప్తే నేను ప్రార్థన చేస్తానంటే, చాలా సమయం తర్వాత చెప్పింది, అయ్యా నాకు కడుపులో క్యాన్సర్ ఉంది నా కడుపులో అని అంటే, అప్పుడు లేసన్ గారు అంట, మరి క్యాన్సర్ పుండు పోవాలని కదా ప్రార్థన చేయాలి, క్యాన్సర్ పుండు పోవాలని కదా ప్రార్థన చేయాలి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తే మరి ఆ క్యాన్సర్ని దేవుడు ఆశీర్వదించాడు అనుకోండి, ఒక క్యాన్సర్ గడ్డ ఉందనుకోండి, అది 10 గడ్డలుగా మారుతాయి. అదే కదా ఆశీర్వాదం అంటే, పెరగడమే కదా. మనం ఏమై ఉన్నామో, మన స్థితి ఏంటో, నా సమస్య ఏంటో, నా ప్రాబ్లం ఏంటో, నా ఆలోచన ఏంటో, నా ఉనికి ఏంటో అది నీవు ప్రభువుకు చెప్పగలిగితే, నీ స్థితిగతులు ప్రభు సన్నిధిలో నువ్వు చెప్పగలిగితే అప్పుడు జీవితం మారుతుంది.
స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. పేతురుని దేవుడు మనుషులు పట్టే జాలరిగా మార్చడానికి గల కారణాలు ఏంటంటే, ఆ పడవను ఎక్కాడు ప్రభు, పడవను లోతుకు తీసుకెళ్ళాడు, కుడివైపున వల వేశాడు, విస్తారమైన చేపలు పట్టబడింది, వల పిగిలిపోయేంత విస్తారమైన చేపలు పట్టబడింది, 2 పడవలు నిండిపోయాయి. గొప్ప సమృద్ధి, గొప్ప సమృద్ధి, 2 పడవలు నిండిపోయింది. రాత్రంతా శ్రమపడిన ఒక్క చేప కూడా పడలేదండి. కానీ యేసుప్రభు మాటకు లోబడి యేసుప్రభు పడవ ఎక్కిన తర్వాత యేసయ్య ఆలోచన చొప్పున ప్రయత్నించినప్పుడు విస్తారమైన చేపలు పట్టబడి 2 పడవలు నిండిపోయాయి. అప్పుడు వెంటనే నేను ఎంత గొప్పవాడినైతే దేవుడు నా పడవలు అడుగు పెడతాడు, నేను ఎంత గొప్పవాడినైతే నాకే ఈ సమృద్ధినిస్తాడు అని అనలేదండి. ప్రభువా నేను పాపాత్ముడను, నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపోండి ప్రభువా నేను పాపాత్ముడిని అని దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టినట్లు లేఖనాలు చూస్తున్నాను. అప్పుడు దేవుడు అంటాడు, నీవు ఇక మీద చేపలు పట్టేవాడు కాదు, మనుషులు పట్టే జాలరిగా చేస్తాను. చెప్పకూడదు మందరు గట్టిగా గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, మన వాస్తవం, మన స్థితిగతులు ఏంటో అది చెప్పుకోగలిగితే అప్పుడు మన జీవితంలో భయాలు ఉండవు, అప్పుడు మన జీవితంలో కలవరాలు ఉండవు. అతిక్రమాన్ని దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని వాక్యం సెలవిస్తుంది. నీవు ఎవరివి అని ప్రభు నిన్ను అడుగుతున్నాడు ఈ రాత్రి. నీ స్థితి ఏంటి? నీ అంతరంగంలో ఉన్న వివరాలు ఏంటి? నీవే ఏ చోట కూర్చొని ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, అవి ప్రభుకు చెప్పగలిగిన ధైర్యం నీకు ఉండగలిగితే, భయపడకుండా నీవేమై ఉన్నావో దాని ప్రభుకు నీవు చెప్పుకోగలిగితే, నోరు తెరిచి నా దేవుడు నీ బాధ్యతను తీసుకుంటాడు. బోయాజు అంటాడు రూతును చూసి, నువ్వు చెప్పినదంతా నీకు చేస్తాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆ తర్వాత ఆమె ఇంటికి వచ్చిందండి. ఆ నయోమి రూతును చూసి అంటది, నువ్వేం కంగారు పడద్దు, నీ ఊరక ఉండు. యథార్థ హృదయంతో మనం వన్స్ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాత మనం ప్రశాంతంగా ఉండాలి, అంతేక. ఆమె హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాత ఆమె దుఃఖముఖిగా ఉండుట మానేను. ఒక నిజమైన ప్రార్థన, ఒక యథార్థపూరితమైన ప్రార్థన, ఓ స్వచ్ఛమైన ప్రార్థన చేసిన వాడి జీవితంలో ప్రశాంతత చోటు చేసుకుంటుంది. ఈరోజు ప్రార్థన మానట్లేదు, ప్రశాంతత కలగట్లేదు కొందరికి. భక్తి మార్గంలోనే ఉన్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు, మరి ఎందుకు ప్రశాంతతను పొందలేని స్థితిలో ఉన్నావు? ఎందుకు నెమ్మదిగా బ్రతకలేకపోతున్నావు అంటే నీవు యథార్థ హృదయంతో ఇంకా దేవుని సన్నిధిలో ప్రార్థించలేదని దాని అర్థం. నీవు యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మనకు ప్రశాంతతనిస్తుంది, ఆ ప్రార్థన మనకు నెమ్మదినిస్తుంది. ఆమె తన సంగతంతా ప్రభువుకు చెప్పింది, తన మనసులోని మాట ప్రభువుకు చెప్పింది. చెప్పిన తర్వాత ఆమె దుఃఖముఖిగా ఉండుట మానేను అని బైబిల్ సెలవిస్తుంది. నయోమి రూతుని అంటది, నీవు ఊరక ఉండు, ఇంకా నీవు కంగారు పడొద్దు. మన ఊరకున్న బోయాజు ఊరకనే ఉండడు. మనం ప్రార్థన చేసి మన భారాన్ని, మన బాధ్యతల్ని ప్రభు చేతికి అప్పగించగలిగితే మనం ఆరాధిస్తున్న దేవుడు మనం చెప్పిందంతా చేస్తాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి గట్టిగా హల్లెలూయా.